అందరికీ దండాలు. అందరూ మంచిగున్నారా? గియాల కూడా మంచి మంచి ముచ్చట్లతో వచ్చేసిన. మరి వార్తలు షురూ చేసుకుందాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం, పట్టుండ్రి. దేశం మాటెత్తినందుకేనట బీజేపీ దండయాత్ర. పక్క కేసీఆర్ ను కొట్టేటందుకు గింతమంది వస్తారా అని వ్యాఖ్య. వ్యాక్సిన్ తయారీ వెరిఫికేషన్ కు మోడీ ఒక్కటే రోజు 3 జాగళ్లకు ప్రయాణం. కన్నీళ్లు తెప్పించిన వరదలు, తుపాన్ మృతులకు జగన్ అందిస్తాడట 5 లక్షలు. హోరాహోరీగా ప్రచారాలు, మస్తుగా దన్నుకుంటున్నారు కార్యకర్తలు. విధ్వంస మాటలకు పగ్గాలు, బండి అక్బర్ల మీద పెట్టిండ్రు కేసులు. సినిమా జీవుల నడుమ రాజకీయ లొల్లి, ప్రకాష్ రాజు మీద నాగబాబు. అవ్వతోని కలిసి అత్తింటిని దోషింది, ఆఖరికి పోలీసులకు దొరికి జైలుకు పోతున్నది. మస్తుగా పెరుగుతున్నది చలి, జాగ్రత్తగా ఉండాలి ప్రజలందరూ. ఇగో ఇది వేడి పుట్టించుడంటే. మున్సిపాలిటీ ఎలక్షన్లు ఆఖరిదలకు వచ్చినాయి కదా. కేసీఆర్ సారు రంగంలోకి దిగిండు. ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఏమన్నాడు, ఎట్లా జరిగిందో చూద్దాం రాండి. వరద చంద్రబాయి ఆదుకొని 10 రూపాయలు ఇయ్యలే, కానీ ఇప్పుడు వరదలాగా వస్తా ఉన్నారు హైదరాబాద్. ఇది మున్సిపల్ ఎలక్షనా లేకపోతే నేషనల్ ఎలక్షనా? ఈ బక్క కేసీఆర్ని కొట్టడానికి ఇంత మందా? ఆయన మనకు నీతి చెప్తాడు. ఉత్తరప్రదేశ్ ఆయన టికాననే చక్కగా లేదు. 28వ ర్యాంక్ ఆయన వచ్చి 5వ ర్యాంక్ వాళ్ళకి చెప్తారట. పక్క రాష్ట్రం వాడు ఎవడో వచ్చి ఏదో 4 ముచ్చట్లు చెప్పి తీయగ పుల్లగా మాట్లాడిపోతాడు. వాడిని నెత్తా కత్తా, వానికి ఏమైనా జిమ్మదారున్నదా? మంది మాటల్లో మేము మారమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోయిందని నన్ను కూడా రారా పోరని సంబోధిస్తా ఉన్నారు. నాకు చేతగాక కాదు, మేము దలుచుకున్న నాడు దుమ్ము దుమ్ము నశం కింద కొడతాం బిడ్డ. అబ్బరే నాయనా, చూస్తున్నారా ఎట్లా హెచ్చరిస్తున్నాడో? అంతేకాదు, చరిత్రలో ఎవడు ఇయ్యలే, ఢిల్లీలో ఇయ్యలే, బొంబాయి ఇయ్యలే, బీజేపీ పరిపాలించిన కాడు ఇయ్యలే, కాంగ్రెస్ పరిపాలించిన కాడు ఇయ్యలే, కానీ ఈడ మాత్రం కిరికిరి పెడతారు నా కొడుకులు. ఇట్లా తిట్టుడే కాదు, మంచిగా హామీలు కూడా ఇచ్చిండు ముఖ్యమంత్రి. ఎలక్షన్ 4 రోజులైతే అయిపోతుంది, కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉంటుంది. నేను ఇలా నగర ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా. ఇంకా ఎంతమంది ప్రజలైతే మిగిలిన్నారో ప్రతి ఒక్కల కుటుంబానికి 10,000 రూపాయలు డిసెంబర్ 7 నుంచే మళ్ళా పంపిణీ చేసే బాధ్యత నాదని నేను మనవి చేస్తాం. వరదల నుంచి హైదరాబాద్ను కాపాడుకోవాలి. దీనికి సంవత్సరానికి 10,000 కోట్లు ప్రతి బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. హైదరాబాద్లో ఉన్న కాలుష్యాన్ని తప్పకుండా తొలగించే ప్రయత్నం చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. మెట్రో రైలు పొడిగించాలి. మురికిగా మారిపోయింది మూసీ నది, దాన్ని గోదావరితో అనుసంధానం చేస్తాం. మరి ఈ మాటలతోని కారు గుర్తు పార్టీ వాళ్ళు మస్తు సంబరం మీద పోయిండ్రు. మరి ఓట్లు ఎవరికెట్లా పడతాయో 4వ తారీఖు చూడాలి. మొన్నటి కానించి హైదరాబాద్ చూస్తుంటే మస్తు సంబరం అవుతున్నది నాకు. ఎలక్షన్లో తిట్టుకొనుడు, తొడలు కొట్టుకొనుడు చూసా అని అనుకున్రి. కాదు, కరోనా వైరస్ను చంపే మందులు మన దగ్గరనే తయారైతున్న సంగతి గురించి ఆలోచన చేస్తుంటే సంబరం అవుతున్నది. ప్రధానమంత్రి కూడా మన సైంటిస్టులను మస్తు మెచ్చుకున్నాడు హైదరాబాద్ వచ్చి. ఏ లొల్లి ఎట్లున్నా, రాజకీయాలు ఎటు దిక్కు తిరుగుతున్నా కోవిడ్ గురించి మాత్రం మరుస్తలేడు ప్రధానమంత్రి. మరి ఎన్ని రోజుల కానుంచి అనుకుంటున్నాడో తెలియదు గానీ వీలు చేసుకుని వ్యాక్సిన్ తయారీలను పరిశీలన చేసుకుని బయలుదేరిండు ప్రధాని. ముందుగాల ఢిల్లీలో విమానం ఎక్కి గుజరాత్ కి పోయి ఆడ తయారు చేసే వ్యాక్సిన్ జైకోవ్-డి సంగతులు అరుచుకున్నాడు. అటెంక పూణే పట్నం పోయి ఆడ తయారు చేస్తున్న టీకా కోవిషీల్డ్ గురించి ఎందాకొచ్చిందన్నది తెలుసుకున్నాడు. ఇక ఆడికెళ్లి డైరెక్ట్ గా హైదరాబాద్ లో దిగిండు మోడీ సారు. హకీంపేట విమానం డిపోలో దిగి చక్కగా భారత్ బయోటిక్ కంపెనీలకు పోయిండు. మాస్క్ తీయకుండా, మనిషిని దగ్గరికి రానియకుండా మంచి చెడు అరుచుకున్నాడు. గా కంపెనీ తయారు చేస్తున్న కోవాక్సిన్ అనే మందు తయారు చేసుడు ఎందాకొచ్చింది, ఎట్లెట్ల పనులు చేస్తున్నారని తెలుసుకుని మస్తు సంబరపడ్డాడట. మళ్ళా ఢిల్లీ పయనమయ్యేటప్పుడు ట్వీట్ కూడా చేసిండు ప్రధానమంత్రి. అయితే మోడీ సార్ విమానం దిగేటప్పుడు ఎదుర్కొనేటందుకు ఏ ముఖ్యమంత్రిని కూడా పిలుచుకోలేదట. సరే, ఈ సంగతులేంది గాని మన దేశంలో ఉన్న ప్రజలను బతికిచ్చేటందుకు కష్టపడుతున్న శాస్త్రవేత్తలందరికీ దండాలు పెట్టాల్సిందే. గిట్లనే సెంట్రల్ సర్కార్ గట్టి పట్టుబట్టి వ్యాక్సిన్ జల్దీగా వచ్చేటట్టు చేయాలని కోరుకుంటున్నారు పబ్లిక్. ఎంతైనా హైదరాబాద్ పోలీసులకు దండాలు పెట్టుకోవాల్సిందే. ఏం లోపం లేదని చెప్పలేం గాని ఇంత పెద్ద పట్నం, ఎందరో తీర్ల మనుషులు, దొంగలు లంగలు కుట్రదారులు కూడా ఉన్నారు. అయినా హైదరాబాద్ చల్లగా ఉండేటట్టు కాపాడుతుంటారు. కునుకు లేకుండా మన పోలీసులు హైదరాబాద్ హాయిగా నిద్రపోయేటట్టు కష్టపడుతుంటారు. చిన్నోడు పెద్దోడు అని లేదు. ఎంత టోళ్ళైనా హైదరాబాద్ మీద కుట్రలు చేస్తున్నారని ఎరకైతే పట్టుకుపోయి లోపటేస్తారు. అగో ఆ భయం ఉన్నది కాబట్టే హైదరాబాద్ అందరికీ అన్నం పెట్టే అమ్మ లెక్క చల్లగా ఉన్నదని నమ్ముతారు హైదరాబాదీలు. ఆ నమ్మకాన్ని మళ్ళోసారి నిలబెట్టుకున్నారు ఎలక్షన్ వేళ.
విధ్వంస రచనకు చరమగీతం పాడే పని చేసిండ్రు హైదరాబాద్ పోలీసులు. ఓట్ల కోసం కూలగొట్టుడు రాజకీయాలాడుతున్న రాష్ట్ర పెద్ద పువ్వు బండి సంజయ్ సార్ మీద, చిన్న పతంగి అక్బరుద్దీన్ సార్ మీద కేసులు పెట్టి ఇడిచిపెట్టిండ్రు. వీళ్ళ మాటలు చేయబట్టి పట్నంలో మత ఘర్షణలు వచ్చేటట్టున్నాయనే కేసులు పెట్టిండ్రట. మంచి పని చేసిండ్రు పోలీసులు. మరి లేకపోతేంది, సల్లగున్న హైదరాబాద్ లో సర్జికల్ మంటలు పుట్టించిండు బండి సంజయ్ సారు. తెలుగు జాతి మొత్తం గౌరవించుకునే పివి, ఎన్టీఆర్ల సమాధుల మీద నోరు వారేసుకున్నాడు అక్బర్. ఇద్దరు చేయబట్టి కూలగొడతా, కాలబెడతా, దంచి కొడతా, అంతు చూస్తా గివ్వే జరుగుతున్నాయి కొన్ని రోజుల కానుంచి హైదరాబాద్ లా. చూసి గివ్వే సందు చేసుకుని నడిమిట్లో వాడో వీడో ఎవడో ఒకడు లేనిపోని మత ఘర్షణలు పుట్టిస్తే హైదరాబాద్ పరవేమైతది. అన్నిటికంటే ఎక్కువ గీడ బతుకుతున్న పబ్లిక్ పానాలను ఎవరు కాపాడాలి. అందుకే ఆగమాగం మాటలు మాట్లాడిన ఇద్దరు లీడర్ల మీద కేసు పెట్టిండ్రు పోలీసులు. మేం పెద్ద లీడర్లం, మమ్ముల ఎవ్వలేం చేయలేరని విర్రవీగితే గిదే సందు చూసుకుని రేపు ఇంకో మాట అంటారు. అందుకే మంట ఉట్టక ముందే వీళ్ళ నోళ్లు మూపిచ్చే పని చేసిండ్రు పోలీసులు కదా. హైదరాబాద్ పట్నాల ఎలక్షన్ల ప్రచారం అయిపోయే గడియలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం రక్తి కడుతున్నది. ప్రచారం రంజు మీద నడుస్తున్నది. ఒకరిని మించి ఇంకొకరు దూకుడు పెంచుతున్నారు. డి అంటే డి అని దేనికైనా రెడీ అన్నట్టు చేస్తున్నారు. ఏ గల్లీ చూసినా మైకుల మోతలే, ఏ వాడ కట్టుకుపోయినా బ్యాండు డప్పు వాయిద్యాలే. మరి పట్నాల ప్రచారం సంగతులేందో ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పాండ్రి. అంతం నీదా నాదా సై అన్నట్టే ఉన్నది పట్నం ఎన్నికల ముచ్చట. కారు పార్టీ లీడర్లు పట్నం మొత్తంలో ప్రచారం ముమ్మిరి వేయించిండ్రు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏరియాకొక్కళ్ళు అన్నట్టు కారు గుర్తు ప్రచారం పరపతి పెంచిండ్రు. ఇక ఇటుపక్క సంచలనాలు మాట్లాడే కమలం పార్టీ పెద్ద పువ్వు బండి సంజయ్ సారు ప్రచారం చేసుకుంటా ఇవాళ ఇంకో బాంబు వేల్చిండు. తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయి, కేసీఆర్ సర్కారు నడిమిట్లనే కూలిపోతుంది అని కామెంట్ చేసిండు. ఈ ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తప్పకుండా అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం కూలిపోతుంది. ఎట్టి బస్సులో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. మరి అది ఎట్లనో సారికే ఎరకగాని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారు ప్రచారానికి వచ్చుడుతోని పువ్వు గుర్తు పార్టీ వాళ్ళకు ఫుల్లు జోష్ వచ్చింది. ఇటు పాత బస్తీ పతంగి పార్టీ వాళ్ళు గుర్రాలు ఒంటెల మీద ప్రచారం చేసిండ్రు. పాత బస్తీ నిండా పచ్చటి తోరణాలు కట్టి సప్పులు చేసుకుంటా ప్రచారం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు ఏ హంగామా లేకుండానే ఇంటింటికి తిరుగుకుంటా దండాలు పెట్టి ఓట్లు అడిగిండ్రు. పెద్ద లీడర్లు ఎవ్వళ్ళు రాలేనట్టుంది. పాప మా అక్క చూడుండ్రి, జోడిచ్చిన చేతులు అస్సలు వదిలిపెట్టకుండా దండం పెడుతున్నది. ఇది ఇట్లుంటే ఇగో ఇక్కడ చూడుండ్రి ఎట్లా కొట్లాట జరిగిందో. ఈ అన్న అంగి మొత్తం పొల్లు చింపి వదిలిపెట్టిండ్రు. ఈ అన్న కారు గుర్తు పార్టీ కార్యకర్తట. ఉప్పల్ ఏరియాల ప్రచారం చేస్తుంటే కమలం పువ్వు పార్టీ వాళ్ళు దాడి చేసిండ్రట. అన్న ఏమైందే? బీజేపీ వాళ్ళు వచ్చి ఎలక్ట్రానిక్ డిజిటల్ మిషన్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారని నా మీద దాడి చేయడం జరిగింది. వెంటనే ఎలక్షన్ ఆఫీసర్ వచ్చి ఆ మిషన్ చెకప్ చేసి అది మనీ ట్రాన్స్ఫర్ మిషన్ కాదు, ఓటర్ స్లిప్ పంచే ఎలక్ట్రానిక్ మిషన్. అది ముచ్చట. దీన్ని బట్టి తెలుస్తున్నది కదా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఎంత పంతం మీద నడుస్తున్నాయో. ఆదివారం నాడు ప్రచారానికి ఆఖరి దినం కాబట్టి ఇంకెంత వేడెక్కుతుందో. అమిత్ షా సార్ కూడా అడుగు పెడుతున్నాడట హైదరాబాద్ లా. మరి అదెట్లుంటుందో చూడాలి. అమ్మా, నాగబాబు సారుకు ముక్కు మీదనే కోపం ఉండేటట్టున్నది. తమ్ముడు పవన్ కళ్యాణ్ సారును ఏమనంటే చాలు అగ్గై మండుతున్నాడు. అగో ఎట్లా కోపం చేస్తున్నాడో చూడుండ్రు ఒకసారి. రాజకీయాలలో విమర్శలు కామనే గాని తమ్ముని మీద విమర్శలు చేస్తే మాత్రం అస్సలు ఓర్చుకుంటలేడు నాగబాబు సారు. బయటోళ్ళు చేస్తే అంత కోపం రాకపోవచ్చు గాని సినిమాల మనిషి ప్రకాష్ రాజ్ సారు పవన్ కళ్యాణ్ సారును ఊసరవెల్లి అన్నందుకు అగ్గి మీద గుగ్గిలమైతున్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్ సారు ఫస్ట్ బీజేపీతోని దోస్తాన చేసిండు, తర్వాత వాళ్ళని తిట్టి కమ్యూనిస్టులతోని కలిసిండు, మళ్ళీ ఇప్పుడు అదే బీజేపీతోని తిరుగుతున్నాడని ఊసరవెల్లి తీరుగానే రంగులు మారుస్తున్నాడని ప్రకాష్ రాజ్ సార్ అన్నాడు. అగో దాని మీద నాగబాబు తనకిష్టమైన స్టైల్ ట్వీట్ పెట్టిండు. పార్టీలు మారే దాని మీద విస్తృత ప్రయోజనాలుంటాయి. బీజేపీ జనసేన దూకున్న హైదరాబాద్ లో ఎవ్వడు ఆపలేడు అని చెప్పుకొచ్చిండు. పనిల పని దేశానికి బీజేపీ, ఏపీకి జనసేన మస్తు అవసరం, దాంతోనే అభివృద్ధి అని రాసిండు. ఈడికే ఉంటే మంచిగుండు. ప్రకాష్ రాజ్ సార్ను ఇజ్జతీనం తీసినట్టు తిట్టుకొచ్చిండు. నువ్వు మనిషి లెక్క మారు, నిర్మాతలను ఇబ్బంది పెడతావు, అది ఇది అని బగ్గనే రాసిండు. మరి దీని మీద ప్రకాష్ రాజ్ సార్ ఎట్లా మాట్లాడతాడో తెలియదు గాని నాగబాబు సార్ తిట్టుండు చూసి అయితే పబ్లిక్ పరిశాన్ అవుతున్నారు. తమ్ముని మీద ప్రేమతోనా లేకపోతే ప్రకాష్ రాజ్ సార్ మీద కోపంతోనా గంతగనం తిడుతున్నారని ఆలోచనలు చేస్తున్నారు. మరి ఇంకా రాబోయే రోజులలో ఎన్ని తీర్ల మారుతుందో సినిమా రాజకీయం చూడాలి. పొద్దుగాల లేచి బయటున్న బకెట్ల చేయి పెడదామంటే భయమే అవుతున్నది. ఇగానికి నరాలు ఈడ్చుకొస్తాయేమో అనిపిస్తున్నది.
అబ్బాబాబా ఏం చలి ఇంతకీ మనం ఏడున్నాం? తెలుగు రాష్ట్రాలలోనా లేకుంటే మంచు నిండుకుండే హిమాలయ పర్వతాలు నడువున్నావా? అబ్బా వశం అయితే లేదు ఈదరితోని. తొందరపడి ఓ కోయిల ముందే కూసినట్టు ఈసారి చలికాలం సంక్రాంతి రాకముందే సంకల్ లేపనిస్తలేదు. గాలి గజగజ వణికిస్తున్నది. పండ్లు బిగవచ్చినా బొక్కలు కొరికేటంత ఈదురు గాలి ఇసురుకుంటూ వస్తున్నది. ఈ నివర్ తుఫాన్ చేయబట్టి 2-3 రోజుల సంధి అందరూ వణుకుడు రోగం వచ్చినట్టే చేస్తున్నారు. పగటి పూటనే 5-6 డిగ్రీల కిందికి పడిపోతున్నది వేడి. ఇక రాత్రి పూటనైతే చెద్దరు కప్పుకొని నిద్ర పట్టకుండా అవుతున్నది. ఏ చిన్న సందున్న చల్లగా ఈదర వస్తున్నది. కొన్ని దిక్కుల్లో ముసురు గురుస్తుండే వరకు గజగజ వణుకుడే గతి అవుతున్నది. అరకు, భద్రాచలం, ఆదిలాబాద్ అసొంటి అడవుల ఏరియాలను అయితే చలి ఇంకింత ఎక్కువనే ఈగం పుట్టిస్తున్నదట. ఇంకా చలికాలం ముదరక ముందే ఇట్లుంటే ఇంకా ముందు ఎట్లుంటుందో చలి. ఈ ఒక్క తుఫాన్కే గజగజ వణుకుతున్నామంటే బంగాళాఖాతంలో ఇంకో 2 తుఫాన్లు మోపైతున్నాయట. అయ్యి గనక ముసుర్లు పెట్టేది ఉంటే ఇంకెంత చలి పెడుతుందో, ఎంత గజగజ వణికిస్తుందో అని అనుకుంటున్నారు చలికి తట్టుకోలేని జనం. చూశారు కదా ఈ అల్టి మన కత్తి కటారు వార్తలు. మళ్ళా వార్తలలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.